వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మోదీ అలాగే ట్రంప్ మధ్యలో 50% టారిఫ్లు నడుస్తుంది. సో ఇక్కడ మోదీ గారు మాత్రం మీరు ఎంత ఏమైనా చేసుకోండి, భారత్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అని మోదీ గారికి చాలా క్లియర్ కట్ గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా ఉద్రిక్తంగా నడుస్తుంది. ఇంకోటి భారత్ దగ్గర మొత్తం రైతుల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటది కాబట్టి ఆల్రెడీ మాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు అనేది మాకు ఉన్నాయి. సో దాని విషయంలో మనం అమెరికా నుంచి పెద్దగా దిగుమతి చేసుకుంది ఏం లేదు. అమెరికా 50 కాకపోతే 75% టారిఫ్లు వేసుకున్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ అంత ఎఫెక్ట్ ఏం కాదు. ఎందుకంటే భారత్ లో సగం జనాభా మధ్య తరగతి కావచ్చు, పేద తరగతి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆహారం అంటే లోకల్ ఫుడ్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు కాబట్టి ఏదో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార పదార్థాల పైన ఎక్కువగా అయితే ఆధారపడరు. కొంతవరకు బ్రాండెడ్ కార్ల విషయంలో, బ్రాండెడ్ వస్తువుల విషయంలో మాత్రం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అసలు మొదటగా తారిఫ్ అంటే ఏందనేది ఒకసారి చూసుకున్నామంటే, ఒక ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువు మనకు రూ. 100 అమెరికా నుంచి మనకి దిగుమతి చేసుకున్నాం అనుకోండి, రూ. 100 పడ్డది అనుకోండి ఆ వస్తువు వాల్యూ. సో ఆల్రెడీ ఇక్కడ ఆల్ ట్యాక్స్ తోటి రూ. 100 వేస్తారు వాళ్ళు. ఆల్రెడీ దాంట్లో 50% మళ్ళీ ట్యాక్స్ తోటి వాళ్ళకి యాక్చువల్ పడేది రూ. 50, తర్వాత రూ. 50 ట్యాక్స్ తోటి రూ. 100 ఒక వస్తువు మనకు అమెరికా నుంచి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేసిండు, 50% టారిఫ్ అంటే దాదాపుగా రూ. 150, అంటే రూ. 100 ఉన్నది కాస్త రూ. 150కి పెరగడం అనేది జరిగింది. అంటే చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఈ విధంగా తను ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ ట్యాక్స్లు వస్తాయి, ఈ విధంగా చేస్తే అమెరికాని మళ్ళీ ధనవంతంగా $1,000,000 మన దగ్గరకు వస్తాయి, ఇవి పాలకులందరూ మర్చిపోయినరు, నేనే అమెరికాను డెవలప్ చేస్తున్నా, సో ఇన్ని రోజులు విదేశీయులు మన దగ్గర నుంచి తక్కువ టారిఫ్ల చేసుకొని 10%, 5% చేసుకొని అమెరికాను మొత్తం ముంచేసిండ్రు అన్నట్టు ట్రంప్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. అసలు ఇష్యూ ఎక్కడికి వచ్చింది, మనం ఇక్కడ రష్యా నుంచి ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం. సో ఆయిల్ ని దిగుమతి చేసుకున్న విషయం ప్రస్తుతం ట్రంప్ కు నచ్చట్లేదు. ఎందుకు ట్రంప్ కు నచ్చట్లేదు అంటే, ట్రంప్ ఈగో హట్ అయింది ఆడ. నేను చెప్పినట్టు భారత్ వింటలేదు, నేను చెప్పిన దగ్గరనే ఆ వస్తువు కొనాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి, నా అడుగుజాడల్లో నడవాలి, నేనే మొత్తం పెద్దన్నని ఈ ప్రపంచానికి అన్నట్టు ట్రంప్ ఫీల్ అవడం అనేది జరుగుతుంది. మరి భారత్ ఏమైనా చేయగలుగుతా అంటే భారత్ ఏం చెయ్యలేదు. ఎందుకంటే భారత్ వెనుక రష్యా కావచ్చు, రీసెంట్ గా చైనా కావచ్చు, తర్వాత ప్రపంచంలో కీలక దేశాలు సైతం భారత్ వైపే ఉన్నాయి కాబట్టి భారత్ ని ఇలాంటి పరిస్థితుల్లో చేసేది ఏమి లేదు. రీసెంట్ గా అజిత్ దోవల్ గారు కూడా ఇక్కడ రష్యాకి వెళ్ళినట్టు కూడా సమాచారం. మరి ఒకవేళ అమెరికా యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా భారత్ అన్ని విధాలుగా ముందుండి నడిపియడం ఏకంగా లక్ష్యంగా కూడా చెప్పారు. తర్వాత వారణాసిలో రీసెంట్ గా ఒక మాట చెప్పారు, ఇక్కడ ఒకవేళ అమెరికాతో పోరాడుతున్నటువంటి యుద్ధంలో మీరు రాజకీయ కణవల్ని, రాజకీయ పార్టీలను అన్నింటినీ పక్కన పెట్టేయండి, ప్రతి ఒక్కరం దేశం కోసం ముందరికి కదిలి రండి, కలిసి రండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి సమయంలో మనం కూడా దేశానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఏదైతే విదేశీ కంపెనీలు ఉన్నాయో వీటిని అన్నిటిని బ్యాన్ చేసి స్వదేశీ వస్తువులని వాడకాన్ని పెంచితే, ఇంకా ట్రంప్ కలలు అంటున్నాడు కదా, ట్రంప్ కలలు ఏది కూడా నిజం కావని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ట్రంప్ సుంకాలన్నీ, టారిఫ్లన్నీ మనం తీసి డస్ట్‌బిన్‌లో ఏసే అవకాశాలు కూడా తొందరలోనే ఉన్నాయి. సో భారత్‌ని ఎకనామికల్ గా మేడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమాన్ని మనం ఎంతవరకు ప్రజల లోపలికి తీసుకెళ్తే అంతవరకు ఇండియాని జీడీపీ విషయంలో కావచ్చు, ఇతర విషయంలో ఎవ్వరు ఏమి పి డాష్ 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 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం, ఈ స్వదేశీ ఉద్యమంలో కూడా మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ వెలుగు నుంచి పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.